మనం చేయకూడని కొన్ని అమంగళకరమైన పనులేంటో చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే రెండవది, మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదు. ఇంకా మూడవది, భోజనం ప్లేట్లో వడ్డించిన తర్వాత ఆలస్యంగా వచ్చి కూర్చోకూడదు. అంటే భోజనం మన కోసం ఎదురు చూడకూడదు. నాలుగవది, స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలు కట్టుకోవటం మంచిది కాదు. ఇంకా ఐదవది, బొట్టు లేకుండా అస్సలు ఉండకండి. మగవారైనా ఆడవారైనా కుంకుమ బొట్టు కానీ లేదా విభూది బొట్టు కానీ ఏదో ఒక బొట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా నెంబర్ 6, కాళ్లను ఎక్కువ సార్లు ఊపటం మంచిది కాదు. ఇంకా ఏడవది, ఎవరైనా కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళను దాటటం కూడా మంచిది కాదు. ఇంకా ఎనిమిదవది, నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకుంటారు చాలా మంది. ఇలా నాలుకను ఎలా అని తడి చేసి బొట్టు పెట్టుకుంటారు. ఇది కూడా మంచిది కాదండి. ఇంకా తొమ్మిదవది, ఎడమ చేతితో పిల్లల్ని కొట్టడం మంచిది కాదు. అసలు పిల్లల్ని కొట్టడమే మంచిది కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎడమ చేతితో కానీ చీపురుతో కానీ పిల్లల్ని కొట్టడం అస్సలు మంచిది కాదండి. ఇక నెంబర్ 10, అన్నం తింటూ చేతులు వేళ్ళు కంచాన్ని పూర్తిగా నాకటం అనేది మంచిది కాదు. ఈ 10 పనులు కూడా అమంగళకరమైన పనులుగా మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు. వీటితో పాటు మీకేదైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్లో తెలియచేయండి.